5,000కు వచ్చినాయి, అక్కడ వచ్చినటువంటి బీజేపీకి అలాంటి సందర్భం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినారు కాబట్టి కుప్పం నుండి, హిందూపూర్ నుండి, మరి ఇక్కడ భీమవరం నుండి మంగళగిరి వరకు ప్రతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు అనుకుంటున్నటువంటి రాజధాని ప్రాంతంలో కూడా అత్యధిక గెలిచినటువంటి సందర్భం మాకు ఉంది కాబట్టి ఎక్కువ ప్రజల్లో మాకు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేయడానికి మనం ఓడిపోతామని చెప్పి వాళ్ళు పోటీ ఓకే డన్ ఓకే యా మేడం విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు, అలాగే నారా లోకేష్ గారు వ్యాఖ్యలు మాట్లాడారు, అలాగే ఉమెన్ రిజర్వేషన్ గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం గూగుల్ వేరు గొడ్డలు వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎలా చూడొచ్చు ఏంటి? ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు అప్పట్లో ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, సో గెలిపించడంలో ఖచ్చితంగా అంగీకరించాలి, కానీ ఏకగ్రీవాలు భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి, సో అది ఆ రోజు అన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయని చెప్పేసి వారు చెబుతున్న సిచ్యువేషన్. అంగీకరిస్తారా మీరు వారి మాటలతో? వెనుకటికి ఒక సామెత ఉందండి, బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడంట. మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. మిరియాలు ఒకే సైజులో ఉంటాయి, కొంచెం హెచ్చు తగులుగా, తాటికాయలంతా ఎక్కడా ఉండవు. ఈయన మహాడే చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు అయినట్టు, మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయో, దారుణమైన పరిస్థితి ఎందుకు దిగజారిపోయారో, ఈ రోజు ఏకగ్రీవాలు కాకుండా చూడండి అని ఎందుకు అడుక్కుంటున్నాడు, ఇన్ఛార్జీలందరినీ ఎంత భయపడుతున్నాడో, ఏ రకంగా సర్ మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీజేపీకి మేము సపోర్ట్ చేస్తాం, మేము ఎక్కడా కూడా ఎరికి తగ్గం, మేము బేషరతుగా మద్దతు ఇస్తాము బీజేపీకి, ఏ బిల్లు పెట్టినా ఎక్కడ పొడి చేసినా అని దొంగ నాటకాలు ఆడి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సర్ మీద అంత దారుణంగా కామెంట్ చేస్తున్నాడంటే, అంటే కేవలం సర్ వచ్చిన దాని వల్లే, స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ పెట్టిన దాని వల్లే భవానీపూర్ లో కావచ్చు, అంటే కొలత్తూరులో కావచ్చు, అక్కడున్న ముఖ్యమంత్రులు ఓడిపోయారనేది అన్యాపదేశంగా ఆయన చెప్పట్లేదా? అంటే ఇది బీజేపీకి వ్యతిరేకం కాదా? ఇలాంటి రాజకీయాలు సార్ చేయాల్సింది. మీరు మాట్లాడతారు కదా పులివెందుల పులిని, మీకు సత్తా ఉంటే ఓపెన్ గా మాట్లాడండి, నరేంద్ర మోడీ విమర్శించండి, అమిత్ షా గారిని విమర్శించండి, అంతేగాని ఢిల్లీకి వెళ్ళి ఒక మాట, ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ఒక మాట, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఒక మాట, మీరు మీటింగ్ లో పెట్టుకుని ఇంకొక మాట. సార్ ఎక్కడైనా సార్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కదా, లేదంటే వాళ్ళకి ఏమైనా బీజేపీకి సంబంధం ఉంటుందా? సార్ ఎవరైనా సరే ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఎక్కడైనా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఒక వ్యక్తికి 1 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయా, అవన్నీ చూసి ఏదైనా ఉంటే దాన్ని సరిచేయడమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. దీంట్లో తప్పే ఉంది సార్. అంటే నిజంగా తప్పులు ఉన్నా కూడా అట్లాగే భరించాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో 1 కన్నా ఎక్కువ ఓట్లు ఒక వ్యక్తికి ఉండొచ్చా, లేదంటే ఇక్కడ నివసించిన వ్యక్తికి ఓటు ఉండొచ్చా, లేదంటే చాలా ఊర్లలో మల్టిపుల్ ఓట్లు ఉండొచ్చా? దాన్ని సరిచేస్తూ ఉంటే 75,000 ఓట్లు కలిగించారు, 85,000 కలిగించారు, దానివల్ల ఓడిపోయారంటే ఇంతవరకు మమతా బెనర్జీ, స్టాలిన్ దొంగ ఓటుతో గెలుస్తున్నారా, తప్పుడు ఓటుతో గెలుస్తున్నారా? ఇదేనా మీరు ఇచ్చే సంకేతం? ఇలా మాట్లాడే మీరు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి, పారదర్శకత గురించి, ఉలువులు విశ్వసనీయత అని మాట్లాడతారు చూడండి. ఆయన ఆ ఉలువులు విశ్వసనీయత ఏమయ్యాయి సార్? ఇలాగా సార్ మాట్లాడేది ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రజలు చూస్తుండగా. సార్ రెండో మాట అడుగుతున్నా, నేను మే 27, 28 తేదీల్లో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తున్నది ప్రతి సంవత్సరం. గత 40-40 సంవత్సరాలుగా మేము ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఈ రోజే పెట్టాలా సార్ మీటింగ్ మీరు? అంటే మాకు పబ్లిసిటీ రావడం మీకు ఇష్టం లేదా? మేము ఏ రాజకీయ తీర్మానాలు చేస్తున్నామో ఈ రాష్ట్రం కోసం, పార్టీ కోసం, స్త్రీల కోసం, మరి ముఖ్యంగా మహిళా శక్తి కోసం, మహిళా లోకం కోసం ఏ రాజకీయ తీర్మానాలు అయితే మేము చేస్తున్నామో అది ప్రజల్లోకి పోకుండా ఉండడానికి, మాకు పబ్లిసిటీ రాకుండా ఉండడానికి, ప్రజల్లో మంచి పేరు రాకుండా ఉండడానికి మాత్రమే మీరు ఈ రోజు మీటింగ్ పెట్టి ఇలా సార్ మీద కావచ్చు, లేదంటే ఎలక్షన్ల మీద కావచ్చు, స్థానిక సమస్యల మీద. సార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే తగలేనోళ్ళు మీరు. ఒక్క ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మిమ్మల్ని ఉత్సవించాడు, మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడు, 3 చెరువులు నిర్వహించాడు. ఒక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే ఎదిరించలేరు మీరు, ఆయన్నే సరిగా కేటాయించలేని మీరు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది కార్యకర్తలు, మా యువ నాయకుడు నారా లోకేష్ సార్, నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు 33% రిజర్వేషన్ అంతర్గతంగా మేము కల్పిస్తున్నాం. తెలుగుదేశం
మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి ఎస్ సార్ ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు సార్ విజయశేఖర్ రెడ్డి గారు మీరేమో సార్ వినండి విజయశేఖర్ రెడ్డి గారు మీరేమో ఈ భారీ ఎత్తున ఎలివేషన్ ఇస్తున్నారు. అసలు మేము అది చేసాము ఇది చేసాము మాకు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అది ఇదని. నేను కొడాలని అని మాట్లాడారు, ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్, అది విని ఒకసారి ఆన్సర్ చేయండి పీసీఆర్, ఒకసారి అది ప్లే చేయండి కొడాలని బయట. ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి చెల్లి గొడ్డలి గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి చెల్లి గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గొడ్డలే గడిది గుడ్డు అని ఈ సొల్లు రైట్ ఓకే విజయశేఖర్ రెడ్డి గారు మరి కొడాలి నాని గారు మాట్లాడింది విన్నారు. సో ఏంటి సార్ ఈ దేశం కాదు ప్రపంచం యావత్తు నరేంద్ర మోడీ గారి ముద్ర మోకరిస్తున్నారు. ఆయన పరిపాలన దక్షత చూసి, ఆయన రాజకీయ సత్తా చూసి, ఆయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్న తీరు చూసి, ప్రపంచంలోని వివిధ సమస్యల మీద ఆయన స్పందిస్తున్న తీరు చూసి, సంక్షేమ సమయాల్లో ఆయన చూపిస్తున్న చొరవ చూసి ఈ రోజు ప్రపంచం ఆయన ముందు మోకరిస్తుంది సార్. మేము ఆయన మా కూటమిలో పెద్దలే పాత్ర పోషిస్తున్నారు. ఆయన గౌరవించడం తప్పేంది సార్? ఇప్పుడు కొడాలి నాని గారికి ఆ విలువలు విశ్వసనీయత లేదంటే ఆ మర్యాదలు తెలియవు. ఎందుకంటే అతను మాట్లాడే అరాచకమైన మాటలు, అరాచకమైన భాష. సార్ నీకన్నా డబుల్ వయసు, అంటే 200 వయసులో చంద్రబాబు నాయుడు గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా కాదు సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా మోడీ గారి కాలుని టచ్ చేశారు కదా. సో ఆయన కూడా ఆశీర్వాదం తీసుకున్నారు పెద్ద కాబట్టి. సో దానికి తండ్రి కొడుకు వయసు తేడా ఉంది, తండ్రి కొడుకు వయసు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దేశంలో సీనియర్ సార్, దేశంలోని సీనియర్ వస్తుందని మాట్లాడిన పెద్ద మనుషులు ఆయన కాళ్ళ దగ్గరికి వంగి ఆయన ఫ్లైట్ దిగంగానే ఆయన కాలు పట్టుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఇంతవరకు కాళ్ళ నమస్కారం చేసింటారా? సరే కొడాలి నాని సరేనండి. ఇప్పుడు కొడాలి నాని మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నారు. ఏమండి కొడాలి నాని మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నారు. చూసుకోండి మరి. కాదు సార్ కొడాలి నాని మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసారు గతంలో, మళ్ళీ యాక్టివేట్ అవుతున్నారు. కొడాలి నాని యాక్టివేట్ అవుతున్నారు. మళ్ళీ ఆయన ఆల్రెడీ తన నోటికి పని చెబుతూ ఉన్న పరిస్థితి. గతంలో మాట్లాడేవారు, ఇప్పుడు యాక్షన్ కూడా చేస్తున్నారు. సార్ కొడాలి నాని కొన్ని ఛాలెంజ్ చేశాడు 2024 ముందర. నన్ను లేకపోతే వలమనేని వంశీనో లేకపోతే పెన్నానో మీరు ముట్టుకోండి ప్రళయాలు సృష్టిస్తాను మాట్లాడు. సార్ ఇతని ఛాలెంజ్ చేసి వలమనేని వంశీ రూపురేఖలు మారిపోయాయి. 3 నెలలు జైల్లో ఉంటే కుండుకుండా బయటకు వచ్చినాడు. రూపురేఖలు మారిపోయే పరిస్థితి. అసలు రాజకీయాలు పనికొస్తాడా? వాళ్ళ భార్యని దించాలా ఈసారి ఎలక్షన్ లో అని మాట్లాడుకునే పరిస్థితి ఇచ్చాడు వలమనేని వంశీని. సార్ పేర్ని సొంత భార్యని అడ్డ పెట్టుకుని లక్షల టన్నుల వేల టన్నుల లక్షల మూటల బియ్యాన్ని భోంచేస్తే దానికి సిగ్గు ఎక్కువ లేకుండా ఆడవారిని జైలు పంపకూడదని చంద్రబాబు నాయుడు గారు దయతో వదిలేస్తే ఆ దయ్య మీద బతుకుతున్న పేర్ని నాని ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఇలాంటి వ్యక్తులు వెనకేసుకొచ్చి ఈ రోజు కొడాలి నాని సార్ గుండెని అరచేతిలో పెట్టుకుని బొంబాయి పారిపోయినాడు ఈ కొడాలి నాని. నీకు సత్తా ఉంటే రాజకీయం చేయి, సత్తా ఉంటే బయటకు వచ్చి మాట్లాడు. మా పవర్ నీకు చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ నిన్ను 3 చెరువులు నీళ్లు తాగించకపోతే, తిప్పలు పెట్టకపోతే, రాష్ట్రంలో రాజకీయాలు లేకుండా నీకు చేయకపోతే మా నాయకుడు నారా లోకేష్ గారిని కూడా గర్వంగా చెప్పగలం మేము. ఇలాంటి వ్యక్తులా సార్? ఓకే సార్ ఓకే మహానాల్లో మాట్లాడాలి ఇవన్నీ మీరు. ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్ ఓకే విజయశేఖర్ ఓకే ఒక్క నిమిషం ఓకే సార్ మనం ఇక్కడే వింటున్నాం కదా. ఒక్క నిమిషం ఆగండి టైం అవుతుంది ప్లీజ్. ఓకే ఓకే తిరుతారు వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్. చాలా ఆలస్యంగా మీ దగ్గరకు వచ్చాం. సో మీరు తమరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో